నమస్తే. ప్రస్తుతం మనం హాస్పిటల్లో అయితే ఉన్నాం. ఏదైతే హాస్పిటల్లో జడ్చర్ల మండల్ శిఖర్గన్పల్లికి సంబంధించిన మండ్ల వెంకటమ్మ పైన దాడి జరిగిందని చెప్పేసి గొడ్డలితో కొంతమంది వ్యక్తులు దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆమె అయితే బెడ్ పైన అయితే ఉన్నారు. మరి వాస్తవంగా ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఏం జరిగింది అనేది ఆమె మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, ఏమైంది? సారు నా శిల్క కాడికి పోయినా. నా శిల్క కాడికి నేను పోకపోతే ఎవరు పోతారు? నరసింహస్వామి, రవి స్వామి, తిరుపతయ్య, రామస్వామి ఇక ఇష్టం వచ్చినట్లు కొట్టిండ్రు. ఇంకో శిల్క కాడి కొట్టిర్రా? అన్నుంటి మళ్ళీ ఇంకో శిల్కకు వచ్చిన మెల్లగా వచ్చి ఆడదున్న వాటిని ఆడదుంతే ఆడడం పోతే ఇష్టం వచ్చినట్టు ట్రాక్టర్ అడ్డం పెట్టి గొడ్డలు కామ తీసుకొని మడకబెట్టి వేసి ఎన్ని దినాలకున్న జావదేంతాం బిడ్డ, నిన్ను మాత్రం ఉంచాం బిడ్డ, నీ కొడుకులు రా, నీ కోడలు రా, ఎవరు వస్తారో చూసుకొని. నా నోట్లో ఇంతవరకు కుట్లు పడ్డాయి, నా బరిటెంకలు ఇరిగినాయి. పోలీసు వాళ్ళు చెరుక తీసుకొని ఏమారకు చెప్పినాం, ఏమారకు కాంప్లైంట్ ఇస్తామా ఈయన రాని అంటాడు. అందులో చెత్తకుంట్లు వేస్తారు. నేను నిన్న నా కోడలు గుడికి పోయి కాంప్లైంట్ ఇస్తే పోటీ మేము చూసుకుంటామంటే ఇంతవరకు ఒక్కరు గుడికి రాలేదు. ఇతనాలు పెట్టిరి, అన్ని పెట్టిరి, నేను ఎట్లా బతకాలి, ఏం చేయాలి? నాకు పొలం లేకపోతే నిర్వహించండి సార్, నాకు లేదని నిర్వహించండి. నేను వీళ్ళకి వెళ్ళి కట్టుబట్టల మీద వెళ్ళిపోతా. ఏదైనా నరసింహస్వామి, రవి స్వామి, తిరుపతయ్య, శివుడు, రామస్వామి వీళ్ళందరూ బాధ్యతలు వాళ్ళు సారు. నాకు ఏమీ పోయినందుగాను మేము వీడికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే ఇదే దెబ్బలు పడుకుంటా ఇదే ఉంటాడు. ఆంబులెన్స్ ఆయనకు దబ్బున ఈ సంచు తెచ్చి సావదెంగొండ్రి అని రామస్వామి స్వామి చెప్తారు. ఇది ఒకటప్పుడు వాళ్ళు ఇద్దరు పట్టుకొచ్చి ఆంబులెన్స్లో వేసుకొని తీసుకొచ్చింది సార్. నా కొడుకులని నన్ను బతకనియరు సార్, ఇంకా అందరు చేసుకుంటారు. మా వాళ్ళదే బాధ్యత సార్. మాకు ఎవరిది ఇంత ఆదుకుంటలేరు. నాకు ఆయుధం కూడా పోతే అక్కడ వేస్తారు, మేము చూసుకుంటాం పో అంటే ఇంతవరకు నాకు దెబ్బలు లేవా చూడండి సార్, దెబ్బలు లేవా నన్ను అబద్ధం బాల్కనీకే అబద్ధం ఉండనికే నాకేం పట్టింది చెప్పు, నాకేం పట్టింది? ఇంత దారుణం చేస్తుంటే ఒక్కరన్నా అయితే భరించుకున్నాలినా. అవును లేదని నిర్వహించుంది సార్. నేను వీళ్ళకి వెళ్ళి కట్టుబట్టల మీద వెళ్ళిపోతున్నా. అత్తమావది ఆస్తి తాత ముత్తాతలు ఆస్తి సార్. ఒకటి నాకు వద్దు సార్, నాకు న్యాయం చేయాలి మీరు సార్. మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను బతుకులో మన్నుపోయి నరసింహస్వామి వేసి ఎట్లా కుదుతారంటే చెప్పదే నాయన. నేను ఎవరెవరు కొట్టిరమ్మ? నరసింహస్వామి, రవి స్వామి, తిరుపతయ్య, రామస్వామి గొడ్డలు మడకబెట్టి ఇక చూడసాను. నాకు ఆ బాస్ వస్తే అని ఇక్కడ అక్కడ కింద వాడిపోలు రాడుతుందా. దాంట్లో ఆంబులెన్స్లు వచ్చి నీ కొరకుంటానా అని వాళ్ళు మెల్లగా పట్టుకొచ్చి ఆంబులెన్స్లు వేసారు సార్. నాకు ఎంత జరుగుతుంది ఏమారకు చెప్పితిమి, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఎన్ని ఇచ్చినా ఏం పట్టించుకుంటలేరు. ఏమో ఇక్కడ ఏమన్నారు? కంప్లైంట్ ఇస్తే ఏమంటారు పోలీసు? కంప్లైంట్ ఇస్తే ఆడ మేము చూసుకుంటాం పో, నీది కొత్తదే గద్దె కాదు, ఇది గద్దెగా నాతోనే డబ్బులు లేవు సార్. వాళ్ళ దిక్కు కుమ్మం అయింది సార్. వాళ్ళ దిక్కు బలగం ఉన్న దిక్కు పోతున్నారు. ఒక్కదున్న దాన్ని నేను చచ్చిపోవాలి సార్. బలగం ఉన్న దిక్కు పోతున్నారు, మాతోన లేవు. మేము బతికేదే మా కష్టం ఉండదు. ఇంత దారుణం చేయబట్టారు సార్. ఇంత వాళ్ళు తెరిక తీసుకుంటే నా నోట్ల కుట్లు వాడే, నా బొక్కలు ఇరిగే, నా మన్మరాలు చెయ్యి ఇరిగే, కొడుకుది కాలు ఇరిగే. ఇంత నన్న మీకు అక్కిరి రాకపోతే మేము ఎక్కడ హైదరాబాద్ పోతే అక్కడ పోతే ఇక్కడ. నాకు ఆఖరికి వస్తే పూర లేవకుండా పడితే సార్ ఏం చేస్తారు సార్, మీకు దయ ఉండని. ఇప్పుడు మీ భూమి వాళ్ళు దున్తున్నారు అని చెప్పేసి మీరు అడ్డం పోతే కొట్టిరా? మా దున్తుండరనే పోతే ఇక కొడుతున్నారు ప్రతి సంవత్సరం. నాకు లేదని నిర్వహించుండ్రు మీరు ఏమారాలనే కానీ పోలీసు వాళ్ళే కానీ ఎవరే కానీ లేదని నిర్వహించుండ్రు. నేను గొడ్డలతోటి మడకబెట్టి ఏజులు వేసుకున్నాను. నరసింహస్వామి, రామస్వామి, తిరుపతయ్య, రవి స్వామి వీళ్ళందరు సార్ అందరు గుంపు వస్తారు. ఒక్క ఇట్ట నేను పోతే సార్లు గుంపు అందరూ ఫోన్లు చేసుకుంటారు వస్తారు. మమ్మల్ని మాత్రం ఎప్పుడు చంపేసేది తెలియదు సార్. నా పిల్లలను మాత్రం సాగు బిడ్డ, నువ్వు మళ్ళీ వచ్చినావు బిడ్డ కాళ్ళ ఆడేళ్ళు ఇక్కడ పట్టిరి కాళ్ళ మీద వేసి దొక్కుతున్నారు. నేను చేతనైందాన్ని సార్. ఇంతనా నిన్న మేడం వచ్చి ఆడుంటే
మేడం పోయినాక ఏతో పాట వేస్తే ఏం చేయాలి సార్? నాదేమన్నా గింత ఉంటే నాకు లేదనుకుంటా పొలం లేదని అంటే నేను వెళ్ళిపోతా సార్, మీ కాలు మొక్కుతా వెళ్ళిపోతా, నేనేం ఉండను. నాకు బాధ్యతలు వాళ్ళే ఏమారకు చెప్పుకుంటుమి, అందరికీ చెప్పుకుంటుమి. మా బాధలు ఒక్కరన్నకి ఇంత కనకారం ఉండాలినే సార్, ఇంత కనకారం ఉండాలినే. అవునురా, అవును. ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు? వాళ్ళది ఉన్నదేమో పోలీసు వాళ్ళకి తెలుసు, నాది వెంకటమ్మది ఆస్తి ఉన్నది తెలియదా? ఎట్లా తెలియదు? వాళ్ళది ఉన్నదేమో నీకు తెలుస్తుంది, నాది ఉన్నది తెలియదా నీకు? నీది ఎప్పుడు ఇదే గద్దే, పో నేను చూసుకుంటాం పో. సార్ నా పేరు స్వామి, శిఖర్గన్పల్లె, మండలం జడ్చర్ల, జిల్లా మహబూబ్నగర్. మన ఆస్తి నా తాతల ఆస్తి లేదు, కుంట పొలం లేదని ఒకటి ముద్రేసుకొచ్చిండ్రు. ఆ కుంట పొలం లేదని నిరూపిస్తే కట్టుబట్టలతోనే ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోనికి సిద్ధంగా ఉన్నాను. ఇంకొకటి, ప్రతిసారి ఎంఆర్ఓకు ఫోన్ చేస్తే స్వామి నువ్వు కాంప్లీట్ ఇవ్వాలి పైన అన్నాడు. కాంప్లీట్ ఇచ్చిన. డిఎస్పీ తరఫుకి 18 తారీఖు వచ్చిన, చేస్తే 27 తారీఖు వాళ్ళని బ్యాండ్ ఓవర్ చేసిండు. ఎవరు డిఎస్పీ సార్ చెప్తే చేసిండ్రు. చేసిన తర్వాత నేనేం చేసిన, 18 తారీఖు ఎంఆర్ఓకు దరఖాస్తు పెట్టిన, బ్యాండ్ ఓవర్ చేసిన కాపీ కావాలని ఆర్టీఐ కింద పెట్టిన. ఇది పెట్టిన ముప్పు ఏమొచ్చింది, స్వామి ఇది రిపోర్టు పెట్టిండు. ఇది ఇస్తే స్వామి మళ్ళీ కోర్టులో ఫైల్ చేసేటట్టున్నాడు. మీరు ఏం చేయండి, అందరూ ఏకమయ్యారు. ఇలా పోలీసు వాళ్ళు ఏకమైనరు, ఇక్కడ ఎంఆర్ఓ ఏకమైండు, వీళ్ళందరూ కలిసి ఏం చేసిండ్రు, ఈ రిపోర్ట్ ఇస్తే కోర్టులో పిటిషన్ వేసుకుంటాడు. ఈ చట్టప్రకారంగా పోతున్నాడు స్వామి, ఎక్కడ వస్తలేడు, మీరు మొత్తం మీ ఇష్టం ఉన్నట్టు ఏరి మేము ఇక్కడ చూసుకుంటాము, ఏ రిపోర్ట్ ఇవ్వకుండా ఆపుకుంటాము. స్వామి ఇట్లా ఆడికి వస్తే స్వామిని వేసేయండి, వేసేస్తే ఇంకెవ్వరు రారు అని వీళ్ళంతా పదురుకున్నందుకే ఈ పని జరుగుతుంది. ఈ ఆర్టీఏ కింద పోలీస్ స్టేషన్కి వేసిన, ఎంఆర్ఓకి పిటిషన్, ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ఇదొకటి ఉంది. పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇస్తే వాళ్ళు రిసీవ్డ్ ఇయ్యరు కాబట్టి రిజిస్టర్ పోస్ట్ చేసి అక్నాలజ్మెంట్ కాపీ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. చట్టం అన్నప్పుడు అందరికి సమానం. దయచేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా నేను ఫోటో కూడా చూపిస్తా, ఎంతమందిని బ్యాండ్ ఓవర్ చేసిందో కూడా. అయితే ఇదేమంది ఒకటే, మమ్మల్ని ఎప్పుడు చంపేది తెలియదు. సీసీ ఫుటేజీలు ఉన్నాయి, ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే కూడా చెప్పరు. ఊళ్ళో వాళ్ళని అందరిని బెదిరించారు. సీసీ ఫుటేజ్ ఉంటే సీసీ కెమెరాలు కూడా పెట్టిన చెలకల్లా. ఇంతవరకు గతంలో 50 చెట్టు కొట్టారు, 50 చెట్టు కొట్టింది కూడా కాంప్లీట్ ఇచ్చిన. ఇప్పటి వరకు ఎలాంటివి చర్యలు తీసుకోలే వాళ్ళ మీద. పాత డాక్యుమెంట్ పెట్టి కూడా మళ్ళీ చేస్తే 6 ఏళ్ళు నేను ఎంఆర్ ఆఫీస్ తిరిగి మా అమ్మ పేరు మీద మళ్ళీ రిటర్న్ చేయించిన. ఫస్ట్ లేదు అని 24లో క్యాన్సల్ కొట్టిన ఆర్డీఓకు, 25లో 2 నెల 1 తారీఖు మళ్ళీ అప్లై అంటే మళ్ళీ చేస్తే ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? మళ్ళీ పొలం లేదు, పొలం ఇళ్ళకు కుంట పొలం లేదు, ఆఫీసర్లకు మొత్తం చేతులు కలిపిర్రు. మరి ఇప్పుడు మీ వైపు న్యాయం ఉన్నప్పుడు ఇంత కంప్లైంట్ చేస్తే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులు అంటే వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళ కుంట పొలం లేదని ఇంతవరకు గతంలో కూడా చంద్రమోహన్ ఎస్ఐ వాళ్ళు పిచ్చోళ్ళు, ఏడిపోయిన కంప్లైంట్ వాళ్ళు పిచ్చోళ్ళకి వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళ కుంట పొలం లేదు, మీకు కుంట పొలం లేదు. అది నిరూపిస్తే పోలీసు వాళ్ళకు పొలం ఉంటుందంట, మాకు పొలం లేకుంటుందంట. ఇంతవరకు కూడా ఇప్పుడు ఈరోజు కూడా మా దాంట్లో ఇత్తులు పెడతారు. ఎంఆర్ఓ కూడా ఫోన్ చేస్తే ఏమంటాడు, స్వామి మీరు ఎప్పుడు వస్తారని అడిగాడు. సార్ నేను ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా దాంట్లో పైన మీరు ఎలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమన్నావో దాంట్లో మీద మీరు కేసులు చేపిస్తే మీ మీద నాకు అప్పుడు నమ్మకం వస్తుంది. నేను 4 గంటలకి నన్ను ఆఫీస్ చుట్టూ 6 ఏళ్ళు నన్ను తిప్పలు పెట్టింది. 6 ఏళ్ళు తిరిగి 6 సంవత్సరాల తర్వాత నాకు రిటర్న్ అయ్యింది. ఫస్ట్ లేదని రిపోర్టు మీరే ఇచ్చిర్రు, తర్వాత ఎట్లా వచ్చింది దాని మీద మీరు చర్య తీసుకోరని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇలాంటివి చేయలేదు. కాబట్టి మీ మీద నమ్మాలంటే ఇవన్నీ ఫస్ట్ కేసులన్నీ కట్టండి, కేసులు కట్టి వాళ్ళని మాకు ఎఫ్ఐఆర్లు ఇవ్వండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎవరికి రత్న సార్ కూడా ఫోన్ చేసినాం. రత్న సార్కి ఫోన్ చేస్తే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే ఇచ్చినాం అన్నారు. ఎవరికి మల్లేష్ సార్కి చెప్తా మల్లేష్ సార్ చూసుకుంటాడు అన్నాడు. మల్లేష్ సార్ ఇప్పటి వరకు ఇక్కడ లేదు. ఫోన్ చేసిండు ఒకటి హాస్పిటల్ డేస్కి పనికి వచ్చినాం. నైట్ ముందైతే మీరు రత్న సార్ అండి హాస్పిటల్ అయితే జాయిన్ చేయండి ఫస్ట్, మేము వస్తామన్నారు. ఏ సారు రాలేదు. మొత్తం పైన మమ్మల్ని పోలీసులు క్లోజ్ చేయడానికి సిద్ధమైంది, వేరే ఏం లేదు. మమ్మల్ని నేను నాతో మళ్ళీ సార్ కూడా చెప్పిన, సార్ కాల్ చేస్తే కూడా చెప్పిన, సార్ మమ్మల్ని సంపిస్తే మీరు ఒక పుణ్యం కట్టుకున్నట్టు ఉంటారు, ఈ దెబ్బలకు భరించలేము, పుణ్యం కట్టుకున్నట్టు ఉంటారు, తొందరగా మమ్మల్ని చంపిరు సార్, మీ కాలు మొత్తాన్ని కూడా ఏడుకున్నాం.
ఆయనతోన మాట్లాడిన రికార్డు కూడా ఉంది నా దగ్గర. ఏమంటారు? నన్ను చంపిపోయారు, మా ఫ్యామిలీ మొత్తం చంపిపోయింది, మీకు కూడా రిస్క్ వచ్చింది, కంప్లీట్ ఇచ్చి స్టేషన్కి వచ్చి కూడా మీకు కూడా రిస్క్ వచ్చింది మా మీద, ఎందుకు సార్ ఆ బాధ కూడా మీకు తప్పుతుంది, ఓకే వాళ్ళతో చంపిపోయండి సార్ అయిపోతుంది, ఇవన్నీ బాధలు కూడా తప్పుతాయి, ఏడిపోయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఏడిపోయినా మా పేరు వినే వరకు పక్కకు పెట్టేస్తారు. మా పొలం లేదని వాళ్ళకి తెలుసు, వాళ్ళ పొలం ఉందని వాళ్ళకి గుర్తు, మా పొలం లేదని వాళ్ళకి గుర్తు, వాళ్ళ పొలం ఉందని తెలుసు. అంటే దీని అర్థం ఏమవుతుంది, వీళ్ళంతా చేతులు కలిపి మాతోన్న డబ్బు లేదు, కోట్ల స్టేషన్లో ఇచ్చిన కాంప్లెట్ ఒకటి ఉంటుంది, కోర్టుకు వరకు కాంప్లెట్ మారుతుంది. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. 4 కిలోమీటర్లు నన్ను ఎంకబడి చంపడానికి వస్తే ఆ సాక్ష్యం ఉంటే కూడా కేసు కూడా ఇప్పుడు లేదు. ఇది చిన్న ఉన్నప్పుడే కాంప్లెట్ ఇచ్చినప్పుడే దాని మీద యాక్షన్ తీసుకుంటే ఇవాళ ఇంతవరకు రావు. ప్రతి పేదలకు న్యాయం జరగాలంటే తెలంగాణ మొత్తం మిలిటరీ వాళ్ళు ఉండాలి, కింద పోలీసు వాళ్ళు ఉండాలి, అంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. న్యాయం అంటే సామాన్య ప్రజలకు. మిలిటరీ వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణలో అడుగు పెడతారో అప్పుడు సామాన్య ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు లేకుంటే తెలంగాణలో మాత్రం సామాన్య ప్రజలు నలిగిపోవాల్సింది. ఈ దెబ్బలకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పక్కకు పెట్టేస్తారు. వీళ్ళు ఇంకొకటి డ్యూటీ ఎవరికి, ప్రజల కోసం డ్యూటీ చేస్తున్నారు, ప్రజలకు న్యాయం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు అంటే టైంపాస్ చేస్తారు. నువ్వు ఎన్ని ఫోన్లు రిప్లై టైంపాస్ చేస్తారు, కంప్లైంట్ ఇస్తే అక్కడ పక్కకు పెట్టేస్తారు. మళ్ళీ ఎవరికి వచ్చి చెప్పాలి అంటే మీకు టైంపాస్ చేయాలి, నెల లక్షల జీతాలు తీసుకుంటారు, అంతే తప్ప వేరే ఏ పైన ఉండదు. అదే నువ్వు కాటన్ బట్టలు వేసుకున్నారు, స్టేషన్కి వచ్చారనుకో, సార్ కూకోండి సార్ మీరు అని వాళ్ళు కుర్చేస్తారు, కుర్చేసి కుక్క పెడతారు వాళ్ళు. అదే మామూలు పోతే వాళ్ళు అడిగి పెడతారు. అదే ఇంకొకటి బండి నెంబరు ఏదైనా నెంబరు తప్పుంటే తీసుకొచ్చి స్టేషన్లో పెడతారు. ఇప్పటి వరకు బండి రిపోర్ట్ ఒకటి దాని బండి పైన ఎందుకు మా కేసులు ముందరకు పోతలేవు అని నేను చేస్తే ఊరికి వెళ్ళి నాకు కాల్ వస్తే వేరే కారులు పోయి బండి పట్టుకున్నారు మైనింగ్ దాంట్లో, బండి నెంబర్ తప్పులు ఇచ్చారు. ఆ తప్పు రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. స్టేషన్లో పోయి కమలాకర్ సార్కు కాంప్లైంట్ ఇచ్చిన, ఇప్పటి వరకు ఎలాంటి యాక్సిడెంట్, అది బండి ఊళ్ళోనే ఉంది ఇప్పటి వరకు. ఏం కావాలనుకుంటున్నాం సార్? నాకు ఒక్కటే సార్, ఫైనల్గా నన్ను కానీ మా ఫ్యామిలీ కానీ మా అన్నని కానీ మమ్మల్ని ఎప్పుడు చంపాలి. ఇప్పుడు దూళ్ళు ఉన్నాయి బైకాడ, ఆ బైకాడ నీళ్ళు దాపని కూడా మా పైప్ లైన్ ఇరగొట్టించిండ్రు, ఏమంటే అవి చేసారు. దూళ్ళని దొడ్లకి వెళ్ళి దూళ్ళని చేలో కొట్టిండ్రు, దొడ్లూలో కొట్టిండ్రు, మమ్మల్ని ఎప్పుడు చంపేసి తెలియదు. మాకు కుంట పొలం లేదని, వీళ్ళ తాతల ఆస్తి కుంట పొలం లేదు, తాతల నాడే అమ్ముకున్నారు, అసలు లేదు వాళ్ళ తాతల ఆస్తే లేదు అని నిరూపిస్తే కట్టుబట్టలతో వెళ్ళిపోనికి సిద్ధంగా ఉన్నాం. లాస్ట్ కోరిక ఇదే. లేదంటే తొందరగా పోలీసులు, ఎంఆర్ఓ, వాళ్ళ లాయర్లు మొత్తం కలిసి ఈ నరసింహస్వామి మెయిన్, ఈ విలను నరసింహస్వామి. ఎక్కడన్నా ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, తండ్రి పేరు, పాస్బుక్ మీద ఒక తండ్రి పేరు ఉంటుంది, డాక్యుమెంట్ మీద ఒక పేరు ఉంటుంది. ఎక్కడన్నా మా మీద కేసులు కడతారు. మేము ఎవిడెన్స్ అన్ని తీసుకుపోయి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు చర్య తీసుకోరు, కేసులు కట్టారు. అదే మాతోన ఆడుకోనికి మాత్రం ఇప్పుడు ఏం చూస్తారంటే గ్రూపుల్లో విడతంగా ఇట్లా జరిగిందని సినిమా చూసినట్టు చూస్తారు, పక్కకు పెట్టేస్తారు, సినిమా చూసినట్టు చూస్తారు, పక్కకు పెట్టేస్తారు. వీళ్ళు తింటే ఫోన్ 100కు మా అన్న ఇట్లా ఫోన్ చేస్తే మీరు ఎందుకు చేస్తారు మళ్ళీ ఉందంటే మళ్ళీ ఉందో చేయొద్దని మీరు చెప్తే చేయం. నిన్న హాస్పిటల్లో మా అమ్మ మొన్న 20 తారీఖు కూడా కంప్లైంట్ ఇచ్చి వస్తే మొలకలు చెడగొడతారు అనేది వస్తుంటే ఆమెను అడగించుకున్నాం, స్టేషన్కి రాకుండా నొక్కితే కింద పడ్డది. హాస్పిటల్లో జాయిన్ చేసి నిన్న 11 గంటలకు అంటే 10 గంటలకు రీఛార్జ్ చేశారు. డాక్టర్ వచ్చిన తర్వాత నేను 1:30కి తీసుకుపోయి ఇంటికాడ ఇడిచిపెట్టి వచ్చినాక బైక్ చూద్దామని పోయింది. పోతే దాడి జరిగింది. మొత్తం పైన మమ్మల్ని వేయాలని ఫిక్స్ అయ్యింది. మాకు ఎంఆర్ఓ, జడ్జి, జిల్లా కలెక్టరు వీళ్ళకు కుంట పొలం లేదు, వీళ్ళ ఉండడానికి వీళ్ళకి ఎలాంటి రైట్ లేదని నిరూపిస్తే కట్టుబట్టలతో ఎక్కడన్నా పోతాం, ఓనన్నా పోతాము. ఇంత మాకు ఇష్టం ఉన్నది ఏం చేసుకుంటాం. ఇంతవరకు గతంలో కూడా మానవ హక్కులో కూడా చనిపోనికైనా అనుమతి అన్ని కూడా పిటిషన్ చేసి వచ్చినాం. ఈ తెలంగాణలో మొత్తం ఈ ఎవరంటాం మన లేని సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే జిల్లా లెవెల్లో ప్రతి జిల్లా లెవెల్లో మిలిటరీ వాళ్ళు ఉండాలి. మిలిటరీ వాళ్ళు ఉంటేనే ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతుంది, సామాన్య ప్రజలకు మాత్రమే. మిలిటరీ వాళ్ళు లేకుంటే ఇది ఇట్లనే ఉంటుంది వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. మిలిటరీ వాళ్ళు ఉండాలి, కింద పోలీస్ వ్యవస్థ ఉండాలి. జిల్లా లెవెల్లో మొత్తం మిలిటరీ వాళ్ళే ఉండాలి.